గాజువాక జీవీఎంసీ 88వ వార్డు సంధ్యానగర్ కొండ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కొండను బ్లాస్ట్ చేస్తుండటంపై అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. జనవాసాలకు దగ్గరగా బాంబుల బ్లాస్ట్ చేయడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా కొండను బాంబులతో బ్లాస్ట్ చేయడాన్ని అక్కడి స్థానికులు ఆగ్రహించారు. అందుకు నిరసనగా అక్కడ టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. మైనింగ్ పేరుతో ఇలా భయానక వాతావరణం సృష్టించడం పట్ల ఆందోళన చెందిన స్థానికులు విశాఖ కలెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. మొత్తం ద్వారబంధం అంతా కదిలిపోయింది. నేను ఆ రోజు చీకట్లోని గమ్ముని డ్రెస్ కోసం అని చెప్పి అన్ని అప్పలరాజు సంజయనగర్ లో ఉంటున్నాము. సుమారుగా ఇక్కడ దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. దీనికి ఏంటంటే అందరూ చాలా మంది ఇక్కడ ఏంటంటే ఇంటీరియర్ ఏరియా ఉంటుంది, చాలా బాగుంటుంది. పల్లెటూరు వాతావరణం నుంచి ఎక్కడెక్కడ లేక చాలా మంది ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు వాతావరణం అంతా చాలా బాగుండేది. దానివల్ల అందరూ చాలా హ్యాపీగా ఇవన్నీ చేశాము. తర్వాత మనకి రోడ్లు వేయించడము, మన పల్లెసేన్ గారి ఆధ్వర్యంలో కొంత మనకి రోడ్లు కూడా ఇవన్నీ అయ్యాయి, చేశారు. అతను అందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ లేఅవుట్ చూడడానికి కూడా వచ్చేవారు. అంత ఈ మధ్యన ఏమైందంటే ఒక 2-3 మంత్స్ నుంచి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది. మైనింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేము ఫస్ట్ టైం బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యేటప్పుడు అది 30వ తారీఖున ఎప్పుడు అయింది, జనవరి 30 కదా, జనవరి 30న బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయినప్పుడు చాలామంది ఏంటంటే భయభ్రాంతులై ప్రజలందరూ మన ఊర్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల గ్రామంలో చాలా ఆడాడుగా భూకంపం వచ్చిందేమో అనుకున్నారు. మేము వచ్చి మామూలుగా వీళ్ళతో వచ్చి చెప్పాం అనమాట. ఎలాగనేసి మీరు మామూలుగా గ్రావెల్ తీసుకున్నంత వరకు అంటే మీకు పర్మిషన్లు ఉన్నాయని లేవని కూడా మేము అడగలేదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే మా 88వ వార్డులో భాగమైనటువంటి గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సంధ్యానగర్ విలేజ్ కానుకున్నటువంటి సర్వే నెంబరు దువ్వాడ సర్వే నెంబర్ 141లో ఏఏ మినరల్స్ అనే అస్సామిలకి ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే గ్రావెల్ లీజు క్వారీ తీసుకున్నారని మాకు తెలియవచ్చింది. లోగడ ఎమ్మెల్యే గారికి కూడా తెలియపరిచాం. మా మంగళపాలెం లోకల్ సభ్యులు, సంజయనగర్ లోకల్ సభ్యులు అందరం కలిపి ఏమండి ఇక్కడ ఒక పచ్చడి వాతావరణం ఉన్నటువంటి పచ్చడి పంటలు పండే ప్రాంతం, ఇక్కడ పొల్యూటెడ్ అయిపోతే పంటలు నాశనం అయిపోతాయి, మామిడి జీడి అన్ని నాశనం అయిపోతాయి ఈ పొల్యూషన్ వల్ల, ఈ ధూళి దుమ్మి ఈ శబ్దాలకి అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి. మరి అనాథరైజ్డ్ క్వారీస్ ఉన్నాయి కాబట్టి వాటిని అరికట్టాలంటే లీజ్ క్వారీస్ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారుతో చెప్పగా ఆయన ఈ విధంగా చెప్తే, ఏదేమైనా గ్రావెల్ పర్మిషను వాళ్ళు లీజ్ తెచ్చుకున్నారు కాబట్టి గ్రావెల్ పర్మిషన్ వరకు వాళ్ళకి ఎలా ఉంటుంది. ఎటువంటి బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఎటువంటి ఇలాంటి పేలుడు పదార్థాలు పెట్టి చేస్తే అది నేరారోపణ, దాని నేరం కింద ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్పి స్థానిక శాసనసభ్యులు గతంలో చెప్పడం జరిగింది. ఆయన మేము ఫిర్యాదు చేసిన మీదట ఇవాళ చూస్తే ఈ కొండ ఇంత భయంకరంగా వాళ్ళు పెట్టినటువంటి ఇప్పుడు బోరింగ్లు వేసే దిగ్గులు తీసుకొచ్చి ఇక్కడ 20-30 అడుగులు 60 అడుగుల లోతు రిగ్గు ద్వారా దాన్ని హోల్ పెట్టి అందులో ఈ మైనింగ్ తాలూకు మెటీరియల్ పెడితే ఆ కొండ ఆగుతుందా? కొండే ఆగలేందే మా పక్కనే ఉన్నటువంటి ఇల్లులు ఏమాత్రం అవి ప్రతి ఒక్క ఇల్లు కూడా దారబంధాల పక్క నుంచి కానీ స్లాబ్లు కానీ ఇటకలు కానీ మనం అటకలు అంటాం, సామాన్లు పెట్టుకున్న అటకలు ఆ బెడ్రూమ్లో పడుకున్న మరి ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరి మీద సామాన్లు వచ్చి తుల్లిపడ్డాయి.